ఫెయిత్, సన్నగిల్లిన విశ్వాసం. మన అంశము విశ్వాసం సన్నగిల్లటానికి కారణాలేంటి? చాలామంది జీవితాల్లో విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంది. దానికి కారణాలేంటో దేవుని వాక్యంలో నుంచి చక్కగా చూద్దాము. విశ్వాసం సన్నగిల్లటానికి లేదా తడబడటానికి, ఆ మాట రాసుకోండి బాగుంటుంది, తడబడుచున్న విశ్వాసం, ఫాల్టరింగ్ ఫెయిత్. తడబడుచున్న విశ్వాసానికి కారణం ఏంటి? విశ్వాసం తడబాటుకు గురి కావటానికి కారణం ఏంటో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, అందరూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కొరింథియన్స్ చాప్టర్ 13 వర్స్ 13. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చెప్పండి, విశ్వాసికి, దేవుని బిడ్డలకి ఈ మూడు చాలా ప్రాముఖ్యం. ఏమేంటి? విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. పక్కన వాళ్ళతో చెప్పండి ఈ మూడు. చెప్పండి పక్కన వాళ్ళతో, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. పక్కన వాళ్ళతో చెప్పుకోండి ఈ మూడు విషయాలు. చెప్పుకోండి ఒకసారి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. బాగా చెప్పుకోండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిటిలో కూడా శ్రేష్టమైనది ఏంటిది? మనలో ఈ మూడు ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవాలి మనం. ఈరోజు విశ్వాసం గురించి చూద్దాం. అందరం తలల వంచి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నీ సేవకుని మరుగుపరిచి నాతో మాట్లాడేసయ్యా. మీరు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. మీ స్వరం వినాలని మేము మీ సన్నిధికి వచ్చాం. ఎవరు అటు ఇటు తిరగద్దు, ఎవరు పక్కన వాళ్ళని చూసుకోవద్దు. వీఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ వెరీ మచ్ విల్లింగ్ టు టాక్ టు అస్. మన దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడు. కాబట్టి ఈ సమయంలో మన ప్రార్థన ఏంటంటే, లార్డ్ స్పీక్ అంటు మీ. ప్రభువా, నాతో మాట్లాడే సమయంలో ఏ పరిస్థితుల్లో మీరు ఇక్కడికి వచ్చారో ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రభువుని అడుగుదాం, ప్రభువా నాతో మాట్లాడని. ప్రభు వైపు చూద్దాం. అందరూ మౌనంగా ప్రార్థన చేసుకుందాం. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలమున సంగముల మధ్య సంచరించు దేవుడు మీరు, మా మధ్యలో మీరున్నారు. మీ సన్నిధి మా మధ్యలో ఉన్నదే మేము నమ్ముతూ ఉన్నాం. మీ స్వరం వినాలని మేము వచ్చి ఉన్నామయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలు మాకు ఉజ్జీవాన్ని ఇస్తాయి. మీ మాటలు మాకు ఆదరణిస్తాయి, స్వస్థతనిస్తాయి. మీ మాటల్లో బలముందేసయ్యా. మీరు మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరిచి మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇదొక గొప్ప చాప్టర్ అండి. విశ్వాసం అంటే బైబిల్ చెప్తుంది, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తాను చెప్పండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యమో, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయు వాడని ఏం చేయాలి? నమ్మవలెను కదా. విశ్వాసం అంటే ప్రభు మీద పరిపూర్ణంగా ఆధారపడటం. బైబిల్ గ్రంథంలో ఒక వచనం 4 సార్లు వ్రాయబడింది. 4 సార్లు. అదేంటో తెలుసా? జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎక్కడెక్కడ ఉంది తెలుసా? రాసుకోండి. హబక్కూకు 2:4, పాత నిబంధనలో హబక్కూకు గ్రంథం 2:4, రోమా 1:17, గలతీ 3:11, హెబ్రీ 10:38. ఈ 4 వచనాలు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమండి. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. చూడండి, యోహాను సువార్తలో ఉపోద్ఘాతంగా మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16 మనందరికి తెలిసిన వచనం ఏముంది అక్కడ? యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని మనకు అనుగ్రహించాడు. దేవుడు మనల్ని ప్రేమించి. అది యోహాను 3:16. తర్వాత చూడండి, యోహాను 3:18 చూడండి. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. చూడండి ఎంత చక్కటి మాటలు ఉన్నాయో. యేసు ప్రభునందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే ఏం చేయబడింది? ఇంకా ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన పాపల నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా మన కొరకై తిరిగి రానై ఉన్నాడు. యేసు ప్రభు మీద సంపూర్ణమైన విశ్వాసం మనలో ఉండాలి. విశ్వసించు వాడికి తీర్పు తీర్చబడదు. చక్కటి మాట చూడండి. విశ్వసింపని వాడు, ఇంకా ఎవరైనా ప్రభు మీద విశ్వాసం లేకపోతే, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే. చూడండి చక్కటి మాటలు రాశారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఆ తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయము 36 వచనం చదవండి. అదే 3వ అధ్యాయం 36 చదవండి. ఎవరైనా ఒక్కళ్ళు చదవాలి, బాగా స్పష్టంగా చదవమన్నప్పుడు ఒక్కళ్ళు. కుమారుని యందు నేనే చదువుతాలే మా పాప, మీ కష్టం, నేనే చదువుతా. చూడండి, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద. చూశారండి, కుమారుని విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. యేసు ప్రభునందు విశ్వసించిన వాడు నిత్య జీవానికి వారసులు అవుతారు. ఇంకా ఎవరైనా ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో కూర్చున్న వారు, లైవ్లో చూస్తున్నవారు, యేసు ప్రభునందు విశ్వాసం లేకుండా మీరు జీవిస్తున్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు రక్షణలోకి రావాలి. విశ్వాసంలో గట్టిగా ఉండాలి. మన విశ్వాసం ఏ విశ్వాసమో తెలుసా? అభివృద్ధి చెందే విశ్వాసం. మనం రోజు రోజుకి విశ్వాసములో ఏమవ్వాలి చెప్పండి?
యేసు ప్రభువునందు విశ్వసించిన మనందరం విశ్వాసములో రోజు రోజుకి అభివృద్ధి చెందాలి. వీ హ్యావ్ టు డెవలప్ ఇన్ అవర్ ఫెయిత్. మన విశ్వాసములో రోజు రోజుకి మనం అభివృద్ధి చెందాలి. మనం అభివృద్ధి చెందుతున్నామా లేదా విశ్వాసములో సన్నగిల్లిపోతున్నామా, తడబడుతున్నామా? ఈరోజు విశ్వాస జీవితంలో తడబడిన ఒక వ్యక్తిని మనం సాదృశ్యంగా చూసి ఆ తడబాటుకు కారణాలు ఏంటో చూసి, ఆ తడబాటు వలన పడిన నష్టాలు ఏంటో చూసి, ఆ తడబాటుకి ఎలా నివారణ దొరికిందో చూసి ఈ 3 విషయాలు ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం. దాని కొరకు మనం ఎంచుకున్న వాక్య భాగం ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం అనగానే ఎవరు గుర్తొస్తారో మనకి చెప్పండి? అబ్రహాము, ద హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరుడు, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. మనం మన విశ్వాసాన్ని పరిశీలన చేసుకునే సమయం ఇది. చెప్పండి, అంశం ఏంటి? సన్నగిల్లిపోవటం. విశ్వాసం సన్నగిల్లుటకు కారణాలు ఏంటి? ద ఫాల్టరింగ్ ఫెయిత్. 3 విషయాలు చెప్తాను నేను. 1, ద కాజెస్ ఆఫ్ ఫాల్టరింగ్ ఫెయిత్. విశ్వాసం సన్నగిల్లటానికి, తడబడుటకు కారణం ఏంటి? మొదటి విషయం అది చెప్తాను మీకు. తర్వాత ఈ తడబడే విశ్వాసం ద్వారా లేదా సన్నగిల్లిన విశ్వాసం ద్వారా మనం చెల్లించే వెల, ద కాస్ట్ ఆఫ్ ఫాల్టరింగ్ ఫెయిత్. మూడవది ద క్యూర్ ఆఫ్ ఫాల్టరింగ్ ఫెయిత్. ఈ సన్నగిల్లిన లేదా తడబాటు చెందిన విశ్వాసం యొక్క నివారణ ఏంటో ఈ 3 విషయాలు. 1, ద కాజ్, ద కాస్ట్, ద క్యూర్. ఈ 3 విషయాలు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేస్తాం. చూద్దాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము జీవితంలో ఆదికాండం 12వ అధ్యాయం చాలా కీలకమైన అధ్యాయం. మనందరం ఎన్నోసార్లు చదువుకున్న అధ్యాయం. ఈ అధ్యాయంలో నుంచి చాలా ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకోబోతున్నాం. 3 విషయాలు ఈరోజు చూస్తాం. మొదటి వచనం చదువుతున్నా చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు దేవుడు అబ్రహామును పిలిచాడండి. అబ్రహామా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీకున్న సమస్తం నుండి వదిలిపెట్టి నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అంటే అబ్రహాము చాలా ఏం చూపించాడు? విధేయత చూపించాడు. లేచాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. మనం ఇక్కడ దాకా చూడగానే అబ్రహాం ఎంత గొప్ప విశ్వాసి. దేవుని పిలుపుకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. అబ్రహాం ఎంత గొప్ప విశ్వాసో. అబ్రహాము విశ్వాసాన్ని మనం చాలా మెచ్చుకుంటాం, మంచిదే. అట్లనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాదా? తండ్రియే. చాలా మంచి విధేయత చూపించాడు. అయితే దేవుని పిలుపుకు లోబడి అబ్రహాము ఆ దేశాన్ని వదిలిపెట్టి ప్రభు చూపించు కనాను దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? చాలామంది మనం కూడా ప్రారంభ దశలో బాగానే ఉంటాం. రక్షించబడిన తొలి దశలో విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా నడిపించుకుంటాం, బాగుంటాం విశ్వాస జీవితంలో. కానీ ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అది చాలా ప్రాముఖ్యం. దేవునికి కావలసింది ప్రస్తుత నీ పరిస్థితి, ప్రస్తుత నీ ఆత్మీయ స్థితి. బాగానే ఉంది. అబ్రహాం బయలుదేరాడు, అక్కడికి మరలా వద్దాం మనం. ఇప్పుడు 10వ వచనం చదువుతున్నా చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నా. బైబిల్ చూస్తూ చక్కగా నా మాటలు శ్రద్ధగా వినండి. ఆదికాండం 12:10. అప్పుడు ఆ దేశములో ఏమొచ్చింది? ఏ దేశం? ఈ దేశం చెప్పండి. కనాను దేశంలో. దేవుడు ఏ దేశంలోకైతే అబ్రహామును పొమ్మన్నాడో ఆ దేశంలోకి అబ్రహాము వెళ్ళిన తర్వాత, దేవుడు పంపిన దేశంలోకి వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? చెప్పాలి గట్టిగా. ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువులు వస్తాయి.
దేవుని పిలుపుకు లోబడితే సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అబ్రహాముకే కాదు, నీకు నాకు కూడా కరువు సమస్యలు వస్తాయి. అలాంటి పరిస్థితులు ఈ ఉదయకాలం దేవుని బిడ్డలు ఎదుర్కొంటున్నారు. దేవుడు పొమ్మన్న ప్రదేశానికే వెళ్ళేనే, దేవుడు చూపించిన దేశానికే వెళ్ళేనే, విధేయతతో వెళ్ళేనే, బాగా నడుచుకుంటున్నానే, దేవుళ్ళో చక్కగా ఉన్నానే, కరువు ఎందుకు వచ్చిందంటే వస్తుందంతే. చాలామందికి ఈ బోధ అర్థం కావట్లేదండి. అంత ప్రభు నమ్ముకోండి బిల్డింగులు కడతారు, ప్రభు నమ్ముకోండి కారులు వస్తాయి, ప్రభు నమ్ముకోండి ఉద్యోగాలు వస్తాయి, ప్రభు నమ్ముకోండి కష్టాలు కూడా వస్తాయి. యేసు ప్రభు చెప్పాడు, లోకములో మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. నా నామం పేరట జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు కూడా పలుకుతారు. అయినను ఏం చేయండి? సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది? గొప్ప కరువు వచ్చిందండి. దేవుని పిలుపుకు లోబడి ప్రయాణం చేస్తున్నాడు అబ్రహాము, దేవుని చిత్తానికి లోబడి ప్రయాణం చేస్తున్నాడు అబ్రహాము. కరువు వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది జీవితాల్లో అబ్రహాం జీవితంలో కరువు వచ్చింది, మీ జీవితంలో ఇంకొక నష్టం ఏదన్నా వచ్చిందేమో, వ్యాపారంలో నష్టం వచ్చిందేమో, కుటుంబంలో సమస్యలు వచ్చినాయేమో. ఈరోజు మీరు అలాంటి సమస్యలు ఎదుర్కొంటూ దేవాలయంలోకి వచ్చారేమో. ఆ ప్రభు చెప్పమన్న మాటలు ఇవి. దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నాడు, దేవుని పిలుపుకు లోబడి నడుస్తున్నాడు, దేవునికి ఇష్టడుగా నడుస్తున్నాడు, దేవుని పిలుపును అందుకొని చక్కగా నడుస్తున్నాడు. పాస్టర్ గారు, నేను చాలా నమ్మకంగా ఉన్నానండి, ఇప్పుడు నేను దేవునిలో చాలా బాగున్నానండి, నాకెందుకు ఈ సమస్య, నాకెందుకు ఈ కష్టం? వస్తుందంతే. అబ్రహాముకు వచ్చింది, మనకు కూడా వస్తుంది అంతే. అబ్రహాము కరువు వచ్చింది, నీకు వేరే సమస్య వస్తుంది. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడే, సమస్యలు వచ్చినప్పుడే మన విశ్వాసం ఏమైందో తెలుసా? తడబడుతుంటుంది. అందుకనే మన అంశము ఫాల్టరింగ్ ఫెయిత్, తడబడే విశ్వాసం. సమస్యలు వచ్చి విశ్వాస జీవితంలో బాగున్నప్పుడేమో సాఫీగా వెళ్ళిపోతూ ఉంటాం, కానీ సమస్యలు వచ్చినప్పుడే, కష్టాలు వచ్చినప్పుడే ఫెయిత్ ఏమై చెప్పండి? ఫాల్టర్ అయితే సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఏమైందో చూడండి, ఆదికాండం 12:10. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము, దేవుడు వెళ్ళమన్నాడండి, ఐగుప్తు దేశానికి దేవుడు వెళ్ళమన్నాడా? దేవుడు ఏ దేశానికి వెళ్ళమన్నాడు? అక్కడ ఉండయ్యా అన్నాడు, అంతేనా? ఆ దేశంలో అబ్రహాం ఉంటే అది కరువైన, కష్టమైన పోషించేవాడు ఎవరు చెప్పండి? దేవుడే. దేవుని చిత్తానుసారంగా నువ్వు శ్రమ పడితే కదా, పౌలు అంటాడు, పేతురు అంటాడు, ప్రభువు చిత్తానుసారంగా శ్రమ పొందువారు, కష్టపడువారు ఒకరోజు ఆయన ద్వారా మహిమ కిరీటాన్ని పొందుకుంటారు. ప్రభు చిత్తానుసారంగా కష్టపడుతున్నాడు అబ్రహాం. అయితే ఏం చేశాడో తెలుసా? ఆ సమస్యల్లో, ఆ కష్టంలో, ఆ బాధలో ఏం చేశాడంటే, ఆ కరువులో ఏం చేశాడో తెలుసా? ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున ఎక్కడికి వెళ్ళిపోయాడు? హీ వెంట్ డౌన్ అనే మాట ఉంది ఇంగ్లీష్లో. దిగి వెళ్ళిపోయాడు, దిగుడు ప్రయాణం చేశాడండి. అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు వెళ్ళెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చేయబాకండి. విశ్వాస జీవితంలో కష్టం వచ్చిందని, సమస్య వచ్చిందని, దేవుడు వదిలిపెట్టాడని నీకు నువ్వే అనుకొని లేనిపోని నిర్ణయాలు చేసి జీవితాన్ని అతలాకుతలం చేసుకోబాకండి, జీవితాన్ని నష్టపరుచుకోబాకండి, మీ సొంత నిర్ణయాలు తీసుకొని దేవునికి విరోధమైన కార్యాలు చేయబాకండి. ఎప్పుడైతే అబ్రహాము ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడో చాలా 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 నష్టపోయాడు. ఏం జరిగింది? అబ్రహాము తన విశ్వాస జీవితంలో కనానులో కరువు వచ్చిందని, ప్రభు చూపించిన దేశంలో కరువు వచ్చిందని ఎప్పుడైతే ప్రభు సమ్మతి లేకుండా, ప్రభు అనుమతి లేకుండా తన సొంతగా ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడో,
చాలా నష్టపోయాడు. అలా ఐగుప్తు దేశంలోకి వెళ్ళటానికి కారణం ఏంటో చూద్దాం. ఆ స్టెప్ వేయటానికి కారణం అంటే విశ్వాసం తడబడుటకు కొన్ని కారణాలు ఉంటాయి. విశ్వాస జీవితంలో నుండి మనం సన్నగిల్లిపోవటానికి, అది విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోవటమే. అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్తాం, దేవుడు వెళ్ళమనలా, ఐగుప్తు వెళ్ళమనలా, కానీ అబ్రహాం వెళ్ళిపోయాడు. విశ్వాస జీవితంలో గట్టిగా నిలబడాల్సిన అబ్రహాము ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తు అంటే చీకటి, ఐగుప్తు అంటే మరణం, ఐగుప్తు అంటే లోకం. ఒక సమస్యలో ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చూడండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయం. ఒక బలమైన మాట రాశారండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నా, మీరు బాగా చూడండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి. చూడండి, కష్టకాలంలో ఐగుప్తుని ఎవరైతే ఆశ్రయిస్తారో, కష్టకాలంలో ఎవరైతే ఐగుప్తు మీద సహాయంగా ఎదురు చూస్తారో వారికి శ్రమ. దేవుని బిడ్డలు కష్టకాలంలో కూడా కనానులోనే ఉండాలి, ప్రభువులోనే ఉండాలి, కానీ ఐగుప్తుకు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళాడు పాస్టర్ గారు? అబ్రహాం విశ్వాసం ఇక్కడ ఎందుకు తడబడింది? ఎందుకు అబ్రహాం విశ్వాసం ఇక్కడ సన్నగిల్లిపోయింది? కారణం ఏంటి? ఒక 3 కారణాలు చూద్దాం. 3 కారణాలు చూద్దాం. మన విశ్వాసం కూడా సన్నగిల్లిపోవటానికి కారణం ఏంటో ఒక 3 కారణాలు చెప్తాం. మొదటి పాయింట్లో కాజెస్ అనే మాట చెప్పా కదా. ఫస్ట్ మాట ద కాజ్ ఆఫ్ ఫాల్టరింగ్ ఫెయిత్. విశ్వాసం సన్నగిల్లిపోవటానికి కారణాలు ఏంటి? 3 కారణాలు చెప్తా చూడండి. మొదటి కారణం ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం. ఇప్పుడు మరలా చదువుతున్నా చూడండి. ఆదికాండం 12 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువులు, అంటే దేవుడు అన్నాడు నీ బంధువులు ఎవరొద్దు నీతో అన్నాడు. అన్నాడా లేడా? అన్నాడా లేడు? చెప్పండి గట్టిగా. మీ బైబిల్ చూస్తే చెప్పండి, అన్నాడా లేడా? అయితే ఈ అయ్యగారు ఎవరిని పెట్టుకొని వచ్చాడు? బంధువు ఎవరు? లోతుని ఎంట పెట్టుకొని వచ్చాడు అయ్యగారు. విశ్వాసం సన్నగిల్లిపోవటానికి కారణం మొదటి స్టెప్ కాంప్రమైజ్, రాజీ పడ్డం. దేవుడు అబ్రహామును నువ్వు నీ భార్య లేచి రండి అంటే, నీ బంధువులు ఎదురండి రండి అంటే అబ్రహాం ఎవరిని పెట్టుకొని వచ్చాడు తెలుసా? చూడండి, అబ్రహాం ఆదికాండం 12:5 అబ్రహాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన ఎవరిని? లోతుని తెమ్మన్నాడు దేవుడు. అబ్రహాము నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వజనుల యొద్ద నుండి రా బయటికి, నేను చూపించు దేశానికి రమ్మన్నాడు దేవుడు. అయితే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఎవరిని పెట్టుకొని వచ్చాడు? వస్తా పిల్లిని పట్టుకొని వచ్చినట్టుగా. బంధువైన లోతును కాంప్రమైజ్. విశ్వాస జీవితంలో ఎక్కడ నువ్వు రాజీ పడతావో దానికి కారణమే ఈరోజు నువ్వు విశ్వాసం తడబట్టడానికి కారణం. నీ విశ్వాసం సన్నగిల్లటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడో రాజీ పడ్డావు. నీ బంధువుల దగ్గర, నీ ప్రాంతం దగ్గర, నీ సొంత వారి దగ్గర ఎక్కడో రాజీ పడ్డావు. కాబట్టి ఈరోజు నీ విశ్వాసం ఏమైపోయిందో తెలుసా? సన్నగిల్లిపోయింది, తడబడుచుంది. సమస్యల్లో నిలబడాల్సిన నీవు నిలబడలేకపోతున్నావు. ఎందుకంటే లోకంతో ఏమైపోయావు? రాజీ పడ్డావు. చెప్పండి అందరు ఈ మాట అనండి. రాజీ అనండి అందరూ. రాజీ అనండి గట్టిగా. రాజీ అంటే మన రాజేశ్వరి కాదు. రాజీ అంటే కాంప్రమైజింగ్. చెప్పండి ఏమైంది? కాంప్రమైజ్ అయ్యావు నువ్వు ఎక్కడో. నీ విశ్వాస జీవితంలో ఈరోజు నువ్వు తడబట్టడానికి, సమస్యలో నిలబడబోటానికి కారణం ఏంటంటే నువ్వు రాజీ పడ్డావు. మొదటి కారణం అబ్రహాము రాజీ పడ్డాడు. రెండో కారణం ఏంటో తెలుసా? రెండో కారణం వీక్ కాన్ఫిడెన్స్, బలహీనమైన నమ్మకం. కరువు వచ్చిందని చెప్పి కరువు భారముగా ఉన్నందున ఎక్కడికి వెళ్ళిపోయాడు?
దేవుని మీద నమ్మకం తగ్గిపోయింది. వీక్ కాన్ఫిడెన్స్ కదండి. చాలామంది కూడా సమస్యలు ఏమైపోతుందో తెలుసా? వామ్మో దేవుడు చేయలేమో, దేవుడు చెయ్యడేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? చెప్పండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. మనం ఆరాధించే దేవునికి సమస్తము సాధ్యము. ఆయన శూన్యములో ఏం చేశాడు? సృష్టిని చేసిన దేవుడు. ఆయన నీకు గర్భఫలం ఈయడా, ఆయన నీకు ఉద్యోగం ఈయడా, ఆయన నీ సమస్యలు పరిష్కరించడా, ఆయన నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. ఎందుకు వీక్ కాన్ఫిడెన్స్? అబ్రహాములో కూడా రెండవది బలహీనమైన నమ్మకం వచ్చేసింది. దేవుని మీద బలహీనమైన, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని విశ్వసించి కరువులో గట్టిగా ఉండాల్సిన అబ్రహాము ఏమైనా చెప్పండి, ఐగుప్తుకు ప్రభు దగ్గర ఆయన ప్రార్థన చేయకుండానే వెళ్ళిపోతున్నాడు. కారణం బలహీనమైన విశ్వాసం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను. చూడండి చక్కగా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఎందుకు మన విశ్వాసం బలహీనమవుతుంది అంటే 21వ వచనం యోహాను ఒక చక్కటి మాట రాస్తాడు. ప్రియులారా, సంఘానికి రాస్తున్నాడు. ప్రియులారా అంటే దేవుని సంఘం. చక్కటి మాట చూడండి. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ఎలా ఉంటా? ఈ ధైర్యం లేదు ఇప్పుడు చాలా మందికి. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల అంటే చాలాసార్లు మన విశ్వాసం సన్నగిల్లటానికి, దేవుని మీద బలమైన నమ్మకం లేకపోవటానికి కారణం ఏంటంటే మన హృదయమే మన మీద ఏం చేస్తుంటుంది? నీలో అవి ఉన్నాయిలే అయ్యా, నీలో ఆ లక్షణాలు ఉన్నాయిలే, ఇంకా నువ్వు చాలా మారాలే. ఎప్పుడైతే మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందో మనకేం తగ్గిపోద్ది? దేవుని మీద ఏం తగ్గిపోద్ది? కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది, నమ్మకం తగ్గిపోద్ది, ధైర్యం తగ్గిపోద్ది. దేవుని కాడ నిలబడలేమో, సమస్యల్లో నిలబడలేమో, ఎదురెదలేమో, కష్టాల్లో దేవుని కొరకు నిలబడలేమో. దేవుడు చూసుకుంటాలే, యెహోవా ఈరే అనలేమో. ఎందుకో తెలుసా? నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాసం సన్నగిల్లటానికి, తడబడటానికి మొదటి కారణం కాజెస్ చూస్తున్నాం. దాంట్లో మొదటిది రాజీ పడ్డాడు, కాంప్రమైజ్ అయ్యాడు. రెండవది వీక్ కాన్ఫిడెన్స్ వచ్చింది. మూడవది విక్కెడ్ కాండక్ట్, దుష్ట ప్రవర్తన చోటు చేసుకుంది. ఏం ప్రవర్తన ఏందండి అబ్రహాంలో? ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 11వ వచనం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో ఏమన్నాడు? ఇదిగో నీవు చక్కని దానివని. తన భార్య చక్కని తనకు తెలియదు, అయింది చేసుకున్నప్పుడు తెలియదండి. ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడు చూడండి. కరువులో మాటలు చూడండి ఎట్టున్నాయో. కొంతమంది కష్టాల్లో మాటలు చూడండి ఎట్టుంటాయో. అసలు చాలా విచిత్రమైన మాటలు మాట్లాడతారు. ఏమన్నాడు చూడండి. నీవు చక్కని దానివని ఎరుగుదునో. 12వ వచనం. ఐగుప్తీయులు నిన్ను చూచి ఏమంటారు? ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చేదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు అని ఏం చెప్పు? దయచేసి. అబద్ధం కూడా ఎట్టాడమన్నాడు? దయచేసి నా కోసం ఏమాడు? అబద్ధం ఆడమ్మా. చూడండి ఎంత దుష్ట సలహా ఇస్తున్నాడు. కష్టాల్లో అబద్ధాలు ఆడేవాళ్ళు ఎంతమందో. కొంతమందికి అబద్ధాలు కూడా అబద్ధాల్లాగా ఉండవంట. అబద్ధాలు కూడా అబద్ధాలు. ఫోన్ వస్తుంది ఎప్పుడైనా, మీ నాన్న ఉన్నాడు రా, ఆయన పక్కన అంకులు అంటాడు. మా నాన్న ఈయనుండి లేడని చెప్పరా. ఈ అబద్ధాలే ఎవరు నేర్పిస్తారో తెలుసా? పేరెంట్సే. పిల్లలకి పేరెంట్సే చిన్నప్పటి నుంచి ఏమి నేర్పిస్తుంటారు చెప్పండి?
అబద్ధాలు. ఇప్పుడు అబద్ధాలు నేర్పించినారు, తర్వాత వాడు మీరు నేర్పించుకోకుండా చాలా నేర్చుకుంటాడు. ఇంకా అబద్ధం ఆడుతున్నాడు. విశ్వాసులకు తండ్రి తన విశ్వాస జీవితంలో తడబడుతున్నాడు. నిలబడలేక ఏమన్నాడు తెలుసా? నీవు నా సహోదరి. ఎవరండి? భార్యకి ఎవరు సెక్యూరిటీ? అసలు ఎవరు కాపాడాలి తన భార్యని? భర్త కదండి. భర్త కదా పోషించాల్సింది, భర్త కదా ప్రేమించాల్సింది, భర్త కదా నీ భార్యను కాపాడాల్సిన భర్తే ఏమన్నాడంటే నీవు నా సహోదరు అని చెప్పు, నిన్ను బట్టి నన్ను బ్రతికిస్తారు. ఇక్కడ వికెడ్ కాండాక్ట్, దుష్ట ప్రవర్తన చోటు చేసుకుంది. కారణం తడబడుతున్నాడు, విశ్వాసంలో తడబడ్డాడు అబ్రహాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒకవేళ మీరు మీ విశ్వాస జీవితంలో ఎక్కడైనా సన్నగిల్లిపోతున్నారా, ఎక్కడైనా తడబడుతున్నారా, మీ విశ్వాస జీవితం ఎక్కడైనా తడబాటుకు గురవుతుందా? మీరు తడబడుతున్నట్లయితే ఒకటి, మీరు రాజీ పడుతున్నారు, కాంప్రమైజ్ అవుతున్నారు లోకంతో. రెండవది, మీలో వీక్ కాన్ఫిడెన్స్, మీలో నమ్మకం తగ్గిపోయింది. మీ తడబాటుకు మూడో కారణం వికెడ్ కాండక్ట్, దుష్ట ప్రవర్తన వచ్చేసింది. అబ్రహాము తడబడుటకు, విశ్వాసం తడబడటానికి, సన్నగిల్లటానికి కారణాలు చూసాం. రెండవ విషయంకి వెళ్తున్నా, ద కాస్ట్ ఆఫ్ ఆల్టరింగ్ ఫెయిత్. ఇలా అబ్రహాము విశ్వాసం తడబడుట ద్వారా, సన్నగిల్లుట ద్వారా అబ్రహాము చెల్లించిన వెల మూల్యం చాలా గొప్పదండి. ఏమైంది అబ్రహాం జీవితంలో? తడబడే విశ్వాసం ఎటువంటి మూల్యం చెల్లిస్తుంది, ఎటువంటి వెల చెల్లిస్తుంది అంటే దీంట్లో కూడా 3 విషయాలు చెప్తాను. ఒకటి, కాస్ట్ ఆఫ్ టైం, సమయం కోల్పోతారు. ఎంత సమయం వృధా అయిపోద్దో, ఎంత సమయం పోతో విశ్వాస జీవితంలో. ఎక్కడైనా తడబడి దేవునికి దూరం అయిపోయావా? ఎంత సమయం లోకంలో, ఎంత సమయం తెలియదండి. తెలియకుండానే గడిచిపోద్ది. కొన్ని సంవత్సరాలు గడిచిపోద్ది చాలా మంది జీవితంలో. ఆ విశ్వాస జీవితంలో తడబడుతూ సన్నగిల్లుతూ బ్రతికే వారి జీవితంలో తెలియకుండా అబ్రహాం జీవితంలో ఎంత సమయం వృధా అయిపోయిందో చూడండి. దేవుడేమో కనానుకు వచ్చి అక్కడ ఉండయ్యా అంటే చిన్న సమస్య వచ్చిందని, కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని ప్రభువుని అడగకుండా, ప్రభువుకి తెలియకుండా ఐగుప్తుకు వచ్చి తన సమయం అంతా సమయం పోద్ది. జాగ్రత్త, నీ లైఫ్ స్పానే పోద్ది. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో ఎక్కడ నువ్వు సన్నగిల్లిపోతావో నీకు తెలియకుండా నీ సమయం పోతా ఉంట, అట్లా వెళ్ళిపోతా ఉంట, దూరంగా వెళ్ళిపోతా ఉంట, దేవునికి దూరంగా వెళ్ళిపోతా. సైతాను కూడా ఏం చేస్తా, అలానే కొన్ని సంవత్సరాలు నేను అలా నిద్రమత్తులో పెట్టేస్తాడు. అంతే, సమయం పోద్ది. కాస్ట్ ఆఫ్ టైం. రెండవది, కాస్ట్ ఆఫ్ టెస్టిమనీ, సాక్ష్యం కోల్పోతాడు. ఈ తడబడే విశ్వాసం, ఈ సన్నగిల్లిన విశ్వాసానికి తను చెల్లించిన వ్యయమేంటో తెలుసా? రెండవది, సాక్ష్యాన్ని కోల్పోయాడు అబ్రహాము. ఫరో ఏమన్నాడు చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం. ఒక అన్యుడైన రాజు ఏమన్నాడు చూడండి, 18వ వచనం. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని ఒక అన్యుడు చెప్తున్నాడు. నీ భార్య నాకెందుకు తెలుపలేదు? నీ భార్య ఈమెను తీసుకొని పో. ఎందుకు నువ్వు అబద్ధం ఆడావు? నాకాడ నువ్వెందుకు అబద్ధం ఆడావు? దేవుని బిడ్డనని చెప్తున్నావు కదా, దేవుని కొరకు జీవిస్తున్నానని చెప్తున్నావు కదా, ఎందుకు అబద్ధం ఆడావు? సాక్ష్యం పోద్ది. తడబడే విశ్వాసం, సన్నగిల్లే విశ్వాసం ద్వారా మన సాక్ష్యాన్ని కోల్పోతాం. చాలామంది విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోయి ఏమైపోతారో తెలుసా? ఆఖరికి వారి సాక్ష్యం నిలబెట్టుకోలేరు. కాస్ట్ ఆఫ్ టైం, సమయం పోయింది. కాస్ట్ ఆఫ్ టెస్టిమనీ, సాక్ష్యం కోల్పోయాడు. దానికంటే ప్రమాదకరమేంటో తెలుసా? కాస్ట్ ఆఫ్ ట్రబుల్స్. ఎక్కడ లేని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 2 భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. విశ్వాస జీవితంలో అబ్రహాము తడబడినందున
భయంకరమైన 2 ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఏంటి ఆ ఇబ్బందులు చెప్తా చూడండి. ఆదికాండం 13వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకు ఏమొచ్చింది? అసలు తేగపోతే అసలు వచ్చేదా? అయ్యగారిని లోతు అయ్యగారిని తేగపోతే వచ్చేదా కలహము? ఎటువంటి ఇబ్బంది చూడండి. అబ్రాము పశువుల కాపరులకు ఎవరికి? లోతు పశువుల కాపరులకు ఏమొచ్చింది? కలహం వచ్చింది. ఆ కలహంలో ఏమైపోయారు? డివైడ్ అయిపోయారు. విశ్వాసంలో ఎక్కడ నువ్వు సన్నగిల్లిపోతావో, నా ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాస జీవితంలో ఎక్కడ నువ్వు సన్నగిల్లిపోతావో మూల్యం చెల్లిస్తావు. ఇబ్బందులు ఎదుర్కొంటావు. ఇంతకంటే భయంకరమైన ఇబ్బంది ఉందో తెలుసా? ఆయన వస్తా ఐగుప్తు నుంచి ఎవరిని తెచ్చాడు? హాగర్ను తీసుకొచ్చాడు. ఎవరిని తెచ్చాడు? ఆ హాగర్ ద్వారా ఎవరు వచ్చారు? ఇష్మాయేల్ వచ్చాడు. ఆ ఇష్మాయేల్ ద్వారా ఇప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో భయంకరమైన సమస్య. అదే అబ్రాము ఐగుప్తే వెళ్ళకపోతే ఎవరు వచ్చేవాళ్ళు కాదు? హాగర్ వచ్చేది కాదు. ఎవరు వచ్చేవారు కాదు? సమస్య ఉండేది కాదు. విశ్వాస జీవితంలో ఎక్కడ నువ్వు నీ విశ్వాసం సన్నగిల్లుతుందో, ఎక్కడ నువ్వు విశ్వాసంలో తడబడతావో దానికి వెల చెల్లించక తప్పదు. ఒకటి కాస్ట్ ఆఫ్ టైం, నీ సమయం కోల్పోవాల్సి వస్తుంది. రెండవది కాస్ట్ ఆఫ్ టెస్ట్ మనీ, నీ సాక్ష్యం కోల్పోవాల్సి వస్తుంది. మూడవది అంతకంటే భయంకరమైంది కాస్ట్ ఆఫ్ ట్రబుల్స్, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటి ఆ ఇబ్బందులు? పశువుల కాపర్లకు మధ్యలో కలహం వచ్చింది. హాగర్ ద్వారా ఇష్మాయేల్ వచ్చాడు. భయంకరమైన సమస్య ప్రపంచ దేశాల్లో. ఎందుకు? కారణం ఏంటంటే అబ్రహాము విశ్వాసం తడబడింది. అబ్రహాము విశ్వాసములాగా ఈరోజు నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నువ్వు కూడా ఎక్కడైనా తడబడుతున్నావేమో, సన్నగిల్లిపోతున్నావేమో. ఈ మూల్యం చెల్లించక తప్పదు. అయితే పాస్టర్ గారు దీనికి నివారణ లేదా? అందుకని 3వ పాయింట్, ద క్యూర్ ఆఫ్ ఫాల్టరింగ్ ఫెయిత్. ఈ సన్నగిల్లిపోయిన విశ్వాసానికి, ఈ తడబడుతున్న విశ్వాసానికి నివారణ ఏంటి? 3 విషయాలు చూద్దాం. చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి ఎక్కడికి వచ్చాడు? మరలా వెనక్కి వచ్చాడు. హీ వెంట్ బ్యాక్. మరలా దేవుడు చూపించిన దేశానికి వచ్చేసాడు. రిపెంట్ అయ్యాడు. ఐగుప్తులో జరిగిన నష్టానికి అబ్రాము మొట్టమొదట పశ్చాత్తాపడ్డాడు. రిపెంట్ అయ్యాడు. చూడండి ఏమైందో. తర్వాత 3వ వచనం. అతడు ప్రయాణం చేయొచ్చు. ఆదికాండం 13:3. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమును ఏం చేశాను? జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకటి రిపెంట్ అయ్యాడు, రెండవది ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడ ప్రభుని మర్చిపోయాడో, ఏ ప్రదేశంలో ప్రభువును మర్చిపోయాడో మరలా ప్రదేశానికి వచ్చి బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. యేసయ్య నామంలో ప్రార్థన చేశాడు. దాని ద్వారా ఈ రెస్టోర్ నెమ్మది పొందుకున్నాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు కూడా నీ విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోయి తడబడుతూ దేవునికి దూరం అయిపోయావేమో, దాని ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావేమో, ప్రభు పిలుస్తున్నాడు, రా వెనక్కి. పశ్చాత్తాపంతో రా వెనక్కి. విరిగి నలిగిన హృదయంతో రా వెనక్కి. మరలా ఎక్కడ మొదటి బలిపీఠం కట్టాడో ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రభుని జ్ఞాపకం చేసుకొని యెహోవా నామమున ప్రార్థన చేశాను. కోల్పోయిన ప్రార్థన జీవితంలోకి మరలా వచ్చాడు. మరలా దేవుని ఆదరణ పొందుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, విశ్వాస జీవితంలో ఎక్కడైనా తడబడుతున్నారా? ఎక్కడైనా సన్నగిల్లిపోయారా? ఎక్కడైనా దేవునికి దూరం అయిపోయారా? ప్రభు పిలుస్తున్నాడు ఈ ఉదయకాలం.
అబ్రహాములాగా కరువు వచ్చిందని, సమస్య వచ్చిందని, కరువు భారంగా ఉందని ప్రభు చూపించిన దేశాన్ని వదిలిపెట్టి, ప్రభు ఇచ్చిన కుటుంబాలు వదిలిపెట్టి, ప్రభు ఇచ్చిన భార్యను వదిలిపెట్టి, బిడ్డలను వదిలిపెట్టి ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోయావా, దేవునికి దూరంగా వెళ్ళిపోయావా, దాని మూల్యం చెల్లించక తప్పదు. దాని ద్వారా సమయం పోద్ది, సమయం కోల్పోతావు, దాని ద్వారా సాక్ష్యం కోల్పోతావు, దాని ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటావు, భయంకరమైన వెల చెల్లించాల్సి వస్తుంది. ప్రభు పిలుస్తున్నాడు. ఒకవేళ దేవునికి దూరంగా వెళ్ళిపోయావేమో, అబ్రహాం వచ్చినట్టుగా మరలా ఏ ప్రాంతంలో మొదట బలిపీఠం కట్టాడు, మొదట ప్రార్థన చేశాడు, మరలా ఆ స్థలానికి వచ్చాడు, ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభుని జ్ఞాపకం చేసుకుని, ప్రభు నన్ను క్షమించయ్యా అని అడిగాడు. ప్రభు పాదాలు పట్టుకొని ఈ రెస్టోర్డ్ నివారణ పొందాడు. ప్రభు కృపకు పాత్రుడయ్యాడు. కాబట్టి దేవుడు అబ్రాహాముని ఏం చేశాడు తెలుసా? అబ్రహాముగా మార్చాడు, విశ్వాసులకు తండ్రిగా చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా ఒక సమస్య వచ్చిందని, ఒక కష్టం వచ్చిందని, ఒక బాధ వచ్చిందని నీ విశ్వాసం ఎక్కడన్నా తడబడుతుందా? దేవునికి దూరం అయిపోయావా? విశ్వాస జీవితంలో ప్రభు ఇది చేయడేమో, నా ప్రభు ఇది చేయడేమో అనుకుంటున్నావా? దేవునికి సమస్తము సాధ్యము. నమ్మండి. మీరు యేసయ్య మీ జీవితంలో కార్యం చేస్తాడు. మీరున్న చోట ఉండండి. దేవుని సెలవు లేకుండా అటు ఇటు మీరు అడుగులు వేయబాకండి, తొందరపాటు నిర్ణయాలు చేయబాకండి, అటు ఇటు తప్పుడు నిర్ణయాలు తీసుకొని వెళ్ళబాకండి. ప్రభు పాద సన్నిధిలో సమస్య ఉన్నా అక్కడే ప్రార్థన చేసి నిలబడండి ప్రభు కోసం. ప్రభు మీకు అక్కడే గొప్ప జై జీవితం ఇస్తాడు. ప్రభు అక్కడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు అక్కడే మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభు దీవించేంత వరకు ఆ స్థలాన్ని వదిలిపెట్టద్దు, ఆ మనుషులను వదిలిపెట్టద్దు. దేవుడు చూపించిన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళబాకండి. అబ్రహాము కరువు వచ్చిందని, సమస్య వచ్చిందని, చాలామంది విశ్వాసులు కూడా ఈరోజు సమస్య వచ్చిందని దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. యెహోవాను విడిచి వేరొకను అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. దాని ద్వారా ఇంకా మీరు చాలా నష్టాన్ని చూస్తారు. రండి ప్రభు దగ్గరికి. ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు. విశ్వాసంగా రండి. దేవుని బిడ్డలుగా విశ్వాస జీవితంలో నిలబడండి ప్రభు కోసం. లోకమును జయించిన విజయం ఏంటో తెలుసా? మన విశ్వాసమే. మన విశ్వాసమే. యేసు ప్రభు మీద మనకున్న విశ్వాసాన్ని మనం ఏ రోజు కూడా తడబట్టడానికి వీల్లేదు. నిలబడదాం, ప్రభు వైపు చూద్దాం. పౌలన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. చెప్పండి అందరూ నాతో కలిసి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూద్దాం చెప్పండి? మన కొరకు సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడిన యేసు వైపు చూద్దాం. మృత్యుంజయుడై తిరిగి రానయున్న యేసు వైపు చూద్దాం. గమ్యము వరకు చేర్చే యేసు వైపు చూద్దాం. ఆయన పాదాలు పట్టుకుందాం. వద్దామా? అందరం తలలు వంచి యేసయ్య పాదాలు పట్టుకుందాం. అబ్రహాములాగా ఎక్కడైనా నీ విశ్వాసం తడబడుతుందేమో, సన్నగిల్లిపోయేవేమో, దేవునికి దూరం అయిపోయేవేమో, ప్రభు పాదాలు పట్టుకుందాం. యేసు వైపు చూద్దాం. ప్రభువా, నా విశ్వాస జీవితంలో నాకు వచ్చిన సమస్యల్లో, నాకు వచ్చిన చిన్న ఇరుకు ఇబ్బందిలో నేను ఐగుప్తును ఆశ్రయిస్తున్నానయ్యా, నేను ఐగుప్తులోకి వెళ్తున్నానయ్యా. ఇదిగో ఈరోజు నాతో మాట్లాడావు తండ్రి. నా కష్టాల్లో, నా సమస్యల్లో నేను నీ మీదే ఆధారపడే కృప ప్రభువా, నీ కృప నాకు దయచేయ, నీ కృప నాకు దయచేయ, నీ కృప నాకు దయచేయి నాయన, నీ కృప నాకు దయచేయి. నీ విశ్వాస జీవితంలో ఎక్కడ తడబడుతున్నావా బిడ్డ? ఎక్కడైనా దేవునికి దూరం అయిపోయావా, సన్నగిల్లిపోయావా, పడిపోయావా, జారిపోయావా? ప్రభు రమ్మని పిలుస్తున్నాడు. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప ఇంతవరకు కాచెనే, చెంత నుండి నీ కృప అంతము వరకు నడిపించునే, అంతేలేని నీ కృప అంతము వరకు నడిపించునే, అంతేలేని నీ కృప ఇంతవరకు కాచెనే, చెంత నుండి
నీ కృపా అంతము వరకు నడిపించునే, అంతేలేని నీ కృపా 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 యేసు నీ కృపా. పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా, క్షణమైనా నన్ను ఎడబాయక, ఒక్క క్షణమైనా నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా, గమ్యము చేర్చే నీ కృపా 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 యేసు నీ కృపా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆదివారం దేవుడు మనతో మాట్లాడి ఉండగా మరలా నేను వెనక్కి వస్తానయ్యా. ఎక్కడ నా విశ్వాసం సన్నగిలిపోయింది, ఎక్కడ తడబడుతున్నాను, నేను మరలా ప్రభు దగ్గరికి వస్తాను. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి. యేసయ్య పాదాలు పట్టుకుంటానని దేవుని కాడ తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడ్డవాళ్ళు మీ కుడి చేతిలో చూపిస్తారా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీ కుడి చేతిలో చూపిస్తారా? మరలా నా విశ్వాస జీవితంలో నేను ఎక్కడ తడబడ్డాను, ఎక్కడ దూరం అయిపోయాను, నేను మరలా ఆయన పాదాలు పట్టుకుంటా. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అన్నవాళ్ళు మీ చేతిలో చూపించండి. గాడ్ బ్లెస్ యూ. చేతులు దించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈరోజు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. కరువు వచ్చిందని, సమస్యలు వచ్చినాయని, మీరు చూపించిన, మీరిచ్చిన కుటుంబాలు వదిలిపెట్టి, మీరిచ్చిన ఉద్యోగాలు వదిలిపెట్టి, మీరిచ్చిన దేశాన్ని వదిలిపెట్టి, మీరిచ్చిన ప్రాంతాన్ని వదిలిపెట్టి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయని, సమస్యలు వచ్చినాయి. ఎవరు కుటుంబాన్ని వదిలిపెట్టుకుంటున్నారు, ఎవరు భార్యాభర్తలు విడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు, ఏ కుటుంబంలో సమస్యలు ప్రభా మీరు చూస్తున్నారు, మా అందరి కొరకు మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఎవరు కూడా మేము నాయన ఐగుప్తుకు వెళ్లకుండా, ఐగుప్తును ఆశ్రయించకుండా మీ మీద ఆధారపడి నమ్మకంగా మా విశ్వాస జీవితంలో స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటే సహాయం దయచి ప్రభా. విన్న వాక్యం మా హృదయంలో నిరంతరంగా ఫలిభరితం చేసి మేము ఎప్పుడైతే ఐగుప్తులోకి వెళ్తామో సమయం కోల్పోతాం, సాక్ష్యం కోల్పోతాం, ఇబ్బందులు ఎదుర్కొంటామని విన్నాం ప్రభా. మా జీవితాల్లో వెనక్కి వచ్చి, పశ్చాత్తాపంతో వెనక్కి వచ్చి మరలా మీ ద్వారా మేము దీవించబడి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీతో అంటు కట్టబడి జీవించే కృప మాకు దయచేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. తీర్మానం తీసుకుని బిడ్డలను దీవించి ఈ వాక్యం మా జీవితాలు నిరంతరంగా ఫలభరితంగా మార్చండి. కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.